ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడట. జాబితాలో మసూద్ అజార్ ఇద్దరు బామ్మర్దులు ఉన్నారట. భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కరుల పేర్లు మన ప్రభుత్వం వెల్లడించింది. సో ఈ ఫస్ట్ డే జరిగిన అటాక్ ఉంది కదా, ఫస్ట్ డే జరిగిన అటాక్లో మసూద్ అజార్కి సంబంధించిన ఇద్దరు బామ్మర్దులు ఉన్నారట. అండ్ ఇందులో ఒకడు కాందహార్, ఆనాడు ఇదే మసూద్ అజార్ భారత జైల్లో ఉంటే అతన్ని విడిపించడానికి ఈ ముష్కరులు ఈ ఉగ్రవాదులు కాందహార్ ఫ్లైట్ని హైజాక్ చేస్తారు. హైజాక్ చేసి మేము వీళ్ళని వదలాలంటే మా వాడు మీ జైల్లో ఉన్నాడు, వాడిని పంపించాలంటే భారత ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించి వాడిని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇదే కాందహార్ ఫ్లైట్కి సంబంధించి. సో దాంట్లో ఎవడైతే ఆ కాందహార్ హైజాక్ చేసినో వాడు దీంట్లో ప్రధానంగా ఉన్నాడట. వాడు చనిపోయింది. ఇందులో జైషే మహమ్మద్ అండ్ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ మీద ఫస్ట్ డే జరిగిన దాడిలో వీళ్ళు చనిపోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు, మరికొందరు కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా. జాబితాలో మసూద్ అజార్ ఇద్దరు బామ్మర్దులు. భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కరుల పేర్లు వెల్లడి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర ముఠాలకు గట్టి చావు దెబ్బ తగిలిందని స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ముష్కర స్థావరాలపైన ఈ నెల 7వ తేదీన జరిపిన మెరుపు దాడుల్లో హతులైన వారిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన కరుడుగట్టిన ముష్కరులు ఉన్నట్టుగా అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ జాబితాలో ముంబై ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారు మసూద్ అజర్ సొంత బామ్మర్దులు ఇద్దరితో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అంత్యక్రియల్లో అక్కడి ప్రభుత్వ సైనిక ప్రముఖులు హాజరు కావడం దీన్ని బలపరుస్తోంది. ముదస్సర్ ఖాదియాన్ ఖాస్, ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్ లష్కరే తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. మురుద్కేలోని మర్కజ్ తోయిబా బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఇతని అంత్యక్రియలను పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో నిర్వహించినట్టుగా తెలుస్తోంది. భౌతిక కాయంపైన పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తరపున పుష్పగుచ్చాలు ఉంచారు. ముదరస్ అంతిమ సంస్కారాల ప్రార్థన జమాతుల్ దవాకు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నిర్వహిస్తున్న స్కూల్లో జరిగింది. పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్, పాక్ పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కూడా ఈ ప్రార్థనకు హాజరయ్యారు. హఫీజ్ మహమ్మద్ జమీల్ వీడు రెండోవాడు. జైషే మహమ్మద్ ఉగ్రముఠాలో వీడి కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ముంబై దాడుల ప్రధాన కుట్రదారు. మసూద్ అజార్కు పెద్ద బావమరిది. ఉగ్ర స్థావరం బహావల్పురలోని మర్కజ్ సుబాన్ అల్లా ఇన్ఛార్జ్. యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు జైషేకు నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొంటున్నాడు. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ అలియాస్ సలీం జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. మసూద్ అజార్ మరో బామ్మర్దైన అజార్ IC-814 విమాన హైజాక్, కాందహార్ 1999 ఘటనలో ప్రధాన నిందితుడు వీడు. ఆ కుట్రలో భాగంగానే నకిలీ పాస్పోర్ట్ ఆధారంగా భారత్లోకి చొరబడ్డాడు. ఇతనిపైన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన యూసఫ్ పేరును పాకిస్తాన్కు 2002లో భారత ప్రభుత్వం అందజేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇచ్చేవాడు. జమ్మూ కాశ్మీర్లోని అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బహావల్పూర్ ఉగ్ర శిక్షణ కేంద్రంలో ఉన్నాడు. విమాన హైజాక్ ఘటన జరిగిన 26 ఏళ్ల తర్వాత భారత క్షిపణి దాడుల్లో యూసుఫ్ కథ ముగిసింది. వీడు చాలా కీలకం. నెక్స్ట్ ఖలీద్ అలియాస్ అబూ అకాషా, లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది వీడు. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేసేవాడు. ఫైసలాబాద్లో జరిగిన ఖలీద్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్టుగా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడైంది. నెక్స్ట్ మహమ్మద్ హసన్ ఖాన్, జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కుమారుడు. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను చొప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. పలు ఉగ్రదాడులకు సమన్వయకర్తగా వ్యవహరించాడు. ఇలా ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. ఇగో వెలుగులో ఈ ఫోటోలు కనిపిస్తుంది. ఇగో వీడు యూసఫ్ అజార్, ముదస్సర్ ఖాస్, అబూ అకాషా ఈ కీలకమైన వాళ్ళు ఎగిరిపోయారు. సో ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఇందులో దాదాపు చాలామంది ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడున్న పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వీళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడం, భారత ఆర్మీ యొక్క దాన్ని వాళ్ళ శవాల మీద కప్పడం. అంటే ఒక రకంగా ఏంది, పాకిస్తాన్ అనేది ఉగ్రవాద దేశం అని చెప్పడానికి ఆ దృశ్యాలు చాలా క్లియర్గా ప్రపంచానికి చూపిస్తున్నారు. వాళ్ళే మాది ఉగ్రవాద దేశం, మేము ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్నామని.